ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. మళ్ళీ ఈ క్యాండిల్ని పూర్తిగా కవర్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ పడ్డది. సో ఇది ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఇప్పుడు మనం ఈ 2 క్యాండిల్ని మెర్జ్ చేసామంటే, మెర్జ్ చేయాలంటే ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్, రెడ్ క్యాండిల్ ఓపెన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంది. సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ తీసుకోవాలి, క్లోజింగ్ ఇక్కడ ఉంది. ఈ 2 క్యాండిల్ని మనం ఇలా కంబైన్ చేసామంటే ఇది బాడీ అవుతుంది. ఇప్పుడు ఈ 2 క్యాండిల్కి హై ఎక్కడుంది? ఈ రేంజ్ లో ఉంది. ఒక చిన్న వీక్ అప్ సైడ్ ఉంది. ఈ 2 క్యాండిల్కి లో ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఈ రేంజ్ లో. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఒక క్యాండిల్ ఇలా ఫామ్ అయింది, అప్ సైడ్ విక్ ఇలా ఉంది, డౌన్ సైడ్ విక్ అనేది చాలా పెద్దగా ఉంది. అంటే ఇది ఎలా ఉంది మనకి? ఒక హ్యామర్ పడితే దాని మీనింగ్ సెల్లర్స్ ఫెయిల్ అవుతున్నారు, బయ్యర్స్ సక్సెస్ అవుతున్నారు. సో ప్రైస్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందులోనే ఇది ఒక సపోర్ట్ దగ్గర పడ్డది. సో ప్రైస్ ఇక్కడ మనం గమనించామంటే ఎలా పెరిగిందో చూడండి. ఆల్మోస్ట్ ఆల్ చాలా హెవీగా పెరిగింది ప్రైస్ అన్నది.